హలో, వచ్చిందమ్మా వాసంతి యూట్యూబ్ ప్రోగ్రాంకి స్వాగతం. ఇవాళ యూట్యూబ్ ప్రోగ్రాం కోసం మనకి 10 రోజుల్లో రాబోయే తొలి ఏకాదశి కోసం పేలపిండి ఉండలు ఇవ్వండి. జొన్నలతోటి వేయించి చేశారు. బెల్లం పాకం బట్టి ఎంత బాగున్నాయో, ఎంత టేస్ట్గా ఉన్నాయో అదర్స్. దీంట్లోకి ఎండు కొబ్బరి, యాలకుల పొడి, బెల్లం, జొన్నలు ముద్ద కట్టుకునేటప్పుడు ఒక నెయ్యి అంతే వేసుకోవచ్చు, వేసుకోబడలే కట్టేసుకోవచ్చు ముద్ద. అందుకని చేశాను మీకోసం, మీరు చూసి నేర్చుకోవాలని. తర్వాత చేసి పెడుతున్నారు. కానీ మా ఇంట్లో ఎప్పుడన్నా మా అమ్మ చేస్తుంది, ప్రతి సంవత్సరం చేయదండి, ఎప్పుడన్నా చేస్తుంది గుబులు పడితే. అంతేగాని జొన్నలతోటి వేయించి బురుగులు వచ్చేటట్టు సగం వచ్చేసాక సాలండి, సగం బురుగులు వచ్చేసి సాలనుకున్నప్పుడు తీసేసుకుంటాడు అది మొత్తం. అయితే మాడిపోతాయి, నలుగుతాడు అడుగు, కొన్ని పేలుతాయి పేలు. అందుకని అందరూ చేసుకోవాలని మీకోసం ఈ ప్రోగ్రాం నేను చేశాను. బెల్లంతో జొన్నలు ఒట్టి జొన్నలతోటి చేసిన సున్నుండలు అనుకోండి, పేలపిండి ముద్దలు అనుకోండి. అది ఎంతో హ్యాపీగా, ఎంతో ఇష్టంగా చేశాను మీకోసం. మీకు కూడా ఇవి ఎలా చేసుకోవాలో చూడాలనుకుంటే చూపించేస్తాను, చూడండి, నేర్చుకోండి. చాలా బాగుంటాయి. చాలామంది మాడిపీరియడ్ ప్రాబ్లం తెలవ చేసి చూపించింటారు యూట్యూబ్లో కూడా. కానీ వీటికి చిట్కా ఏందయ్యా అంటే ఏం చేతప్పుడు నేను చూపిస్తాను, చూడండి, అందరూ అలా ఫాలో కండి. అప్పుడు ఇదే కలర్లో ఉంటాయి. హ్యాపీ. ఇవ్వండి జొన్నలు, ఇవి శుద్ధంగా ఏర్పంచుకొని కొంచెంసేపు ఎండకు పెట్టి అవన్నీ వీటితో పేలాలు చేసి, అంటే బురుగుల్లాగా మనము మొక్కజొన్నలతోటి పాప్కార్న్ చేసుకుంటాం చూడండి, అట్టా ఈ జొన్నలతోటి అది చేసుకోవాలి. ఇది బెల్లం కేజీ, కానీ నేను అంతా వేయను, 1/2 కేజీ చాలని చెప్పారు. తాగకూడదంటే ఇంకొక గడ్డ ఎక్స్ట్రా వేస్తాను చాలు. 1/2 కేజీ, ఇది తక్కువ తినేవాళ్ళకి 1/2 కేజీ చాలు, లేదు ఎక్కువ తినాలనుకుంటే 1 కేజీ. ఇప్పుడు వీటిని ముందుగా మనం బొరుగులుగా వేయించుకోవాలి, పాప్కార్న్ లాగా వేయించుకోవాలి. సద్ధంగా ముందు వీటిని శుద్ధం చేసి పెట్టుకోవాలి. శాంపిల్ చూసాం పేలుతాయా లేదా అని. పేలుతున్నాయి అయ్యోటి పాప్కారీ బురుగుల్లాగా, పాప్కారీ బురుగుల్లాగా ఇవ్వండి. ఇప్పుడు వేసేది చూపించా, కొద్ది కొద్దిగా వేసి వేయించుకోవాలి పలసగా. ఇదిగోండి అన్ని పేలాలు ఏం చేశాను, 1 కేజీ. ఇప్పుడు ఇటు ఏగేసినాయి కదండి, అన్ని బొరుగులు కాబట్లే మాడిపోతాయి. ఈ స్టేజీలోకి వచ్చేసాక అన్నీ తీసేసేసుకోవాలి. ఇంక ఇవన్నీ తీసేసుకోవాలి. స్టవ్ ఆపేసేసాను. ఇదిగోండి ఈ స్టేజీకి వచ్చేసాక తీసేసాలి. మరి నల్లగా పోయినాయి అనుకోండి, అవి నల్లగా వచ్చేస్తాయి, మనం గట్టే ముద్దలో నల్లగా వచ్చేస్తాయి. ఈ స్టేజ్కి వచ్చేసాక తీసేసేయాలి. బురుగులు అన్నీ రాలేదే అనుకోకూడదు, సరేనా? అన్నీ రావు, నల్లగా వచ్చేస్తాయి. అది అంటే వీటితో పాటు పేలేసరికి అవి కూడా ఏగేసినాయి కదండి. అది స్టవ్ కట్టేసి చూపిస్తున్నాను. గబక్క చూడండి అన్నీ ఏం చేసరికి ఎట్టబడ్డాయో. ఇదంతా చూడండి ఎట్టబడ్డాయో, చూడండి ఎట్టబడ్డాయో చూడండి. అంతా పడ్డాయి, కింద అంతా పడ్డాయి ఎగిరి. ఇప్పుడు మిక్సీకి కొట్టబోతున్నాం. ఇవ్వండి
అన్నీ మిక్సీ కొట్టబోతున్నాం అన్నీ. ఇదిగోండి కొబ్బరి ఒక 50 గ్రాములు, ఎండు కొబ్బరి 50 గ్రాములు ఉంటుంది, పొడి చేశాను. ఇదిగోండి, లేదనుకుంటే ఇంత ముక్కలుగానైనా వేసుకోవచ్చు. నా వీటి అది కూడా కష్టం, అందుకని ఇదిగోండి పొడి చేసేసేసాను. ఇదండి ఒక రవ్వ యాలకుల పొడి, యాలకుల పొడి అంటారు కదండి, అది వేసేసాను. ఇది తీసి పెట్టేసి ఇంకా అవన్నీ దాంట్లో పెట్టాలి. ఇదిగోండి పోసేసాను. ఇప్పుడు ఇవి జొన్నల పొడి కొట్టబోతున్నాను. జొన్నలు మిక్సీకి వేసేస్తున్నాను. ఇలాగా ఇంకా కూడా ఒక రవ్వ గర్గ రావాలి. ఇదిగోండి ఇలా ఉండాలి పేలాల పిండి అంటే. మరి మెత్తగా వేయకూడదండి, బురుగులు నెట్టుగా ఉండాలి. చూడండి, చూశారు కదా. ఇంకా కూడా ఒక్కరు మెత్తంగా వేయచ్చు, ఈసారి వేస్తాను. ఇంటిగో ఇట్టుండాలి పిండి, చూశారు కదా, ఇట్టుండాలి. ఏడన్నా ఒకరో తప్పిదారి ఇటు వస్తే రావచ్చులే, ఏం కాదు. ఇదిగో ఇలా ఉండాలి పిండి, అలా వెయ్యాలి. మరి అంతా ఇటు రాకూడదు, ఆ పిండిలాగా రావాలి. ఇదిగోండి కేజీ బెల్లం అట్టే కవర్తో కూడా అలా కొట్టేసి వేసేస్తాను. ఎక్కువ వేయమంటారు, తక్కువ వేయమంటారు. ఒక్కొక్కరు 1/4 కిలో, 3/4 కిలో వేయమంటారు, 6 కిలో వేయమంటారు. నేను మటుకు ఏకంగా కేజీ వేసేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి గ్యాస్ కట్టేసి వాటర్ పావుసేరు నీళ్ళు పోసా, పావుసేరు పోసాను, 100 పోసి ఉంటాను. ఇదిగోండి చిక్కబడిపోయింది. ఇదే బెల్లం పాకం రాబడలే, అరిసెలు కాదు కదా, అందుకని చెప్పేసి బాగా దాని పైన పెట్టు అట్ట తీయాలి. ఇప్పుడు పిండి పోసేస్తుండ. ఇదిగో తీ, ఒక పిండి పోసేది చూపి, అక్కడ అంతా కలబెట్టాక చూపిస్తాం. ఇదిగోండి చూడండి, అంతా సెట్ అయిపోద్ది. ఇది ఏం ఉండగిండా కట్టదు, ఎందుకంటే అంత చెంబట్టి లాక్కొని వస్తువు ఇది. ఓకే, సెట్ అయిపోయింది, నో డౌటింగ్. సరిపోయింది. కేజీ జొన్నలకి కేజీ బెల్లం పట్టేసింది నన్ను కొడితే. ఒక్క కేజీ బెల్లానికి ఒక పావుసేరు నీళ్ళు పోసి బాగా కలబెట్టి ఉడకరించి చిక్కబడబోయేటప్పుడు వచ్చేసేది. అదేం పాకం గీకంగా వచ్చేసి సరిపోయి
అంతా పిండి అంతా దీంట్లో పోసేసాం పళ్ళెల్లో. పిండి అంతా పోసేసేసాము. ఇప్పుడు ముద్ద కట్టాల. ముద్ద కట్టాలంటే నెయ్యి చిట్టిడ వేడం కాసేపు కరగద్దు. ఇదండి చేసేసి కాలిపోతున్నాయి, అందుకని నెయ్యి రాయిలాగా ఉండేది, నెయ్యి కరగబెట్టినాం. ఒకసేపు ఆరాకైనా కట్టుకోవచ్చు. ఎడది అమ్మాయి వేడి ఆరకు ముందే చేసేసా. చేయి చూడు ఎట్లా వచ్చేసి. ఇవిగోండి టేస్టీగా యమాగా ఉండే జొన్నలతో సున్నుండలు ఇవి. దీంట్లో ముఖ్యంగా ఏమిటి ఆలోచించుకోవాలంటే, జొన్నలు మనం ఏం చేయాలి, పెరుగు పోసి అన్నట్లు ఏం చేసేటప్పుడు సగం బొరుగులు అయిపోయినాక ఇంకో సగం కూడా ఏగతాయిలు అనుకోవాలి. అప్పుడు మొత్తం తీసేసేసుకోండి, ఎందుకంటే జొన్నలు ఏగిపోయి ఉంటాయి. సగం పూలు వస్తాయి, సగం ఏగేసి ఉంటాయి. అవన్నీ మిక్సీ చేసుకోవచ్చు చాలు. అదే మాదిరిగా వేయించుకోండి పక్కన, లేకపోతే నలుపు వచ్చేస్తాయి. అడుగు అవి కూడా పూలు కావాలనుకుంటే ఏగతాయి, పూలు వస్తాయి రంగు, అప్పుడు నలుపు అయిపోద్ది. అందుకని ఆ నలుపు రాకుండా ఉండాలంటే సగం పూలు వచ్చాక సగం జొన్నలు కూడా పెద్దపట్టు వేగేస్తుంటాయి కాబట్టి తీసేసేసుకోవాలి. అలా చేస్తే ఇలా ఈ రంగులో ఈ మాదిరిగా సూపర్గా వస్తాయి. యమాగా మా ఈ ప్రోగ్రామ్ మీరు చూసి ఆనందపడి మీరు కూడా, మీకు ఇది అడ్వాన్స్గా తొలి నా శుభాకాంక్షలతోటి మీకు ఇస్తున్న కానుక. మీరంతా తొలి రోజు చేసుకొని పేలపిట్ట చెప్పి తినండి. అమ్మ టేస్టీగా ఉంటుంది. అదర్స్ జొన్నలు ఎలా వేయించాలో బాగా పర్ఫెక్ట్గా చూపిస్తూ చేశాను. మీరు కూడా ఇలా చేసుకోండి, ఇలా తినండి. మా ప్రోగ్రామ్కి లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు టైం పెరిగిందండి. 4000 గంటలు ఉండాలంటుండేది, 1100కి పోయింది. ఆ తర్వాత అమ్మాయి టైం పడిపోతుంది. ఎన్ని ప్రోగ్రాంలో పెట్టాం సైడ్ నుంచి, ముగ్గులని పత్తి పట్లది ఎన్ని పెట్టి అమ్మాయి టైం పడిపోతుంది. మేము 2 ఏళ్ళ నుంచి చేస్తుంటే ఇప్పుడు కాడ అమ్మాయి 300 కూడా లేవు గంటలో అని అంటుంది. అందుకని గంటలు ఎట్ట తగ్గిపోతాయో మీకు ఎవరికన్నా తెలిస్తే దయదలిసి జాలిపడి నాకు ఆ సంగతి మెసేజ్ పెట్టండి, పెడతానే ఉంటుండండి. ఎందుకంటే నేను ఎవరికన్నా చూపించుకుంటా. ఆ అమ్మాయి ఏమో పాప ప్రోగ్రామ్ పంపిస్తుంది, ఆ అమ్మాయికి అంతవరకే తెలుసు. ఆ గంటలు టైం పడిపోతుందంట. టైం ఎందుకు పడిపోద్ది, మనం అక్కడే ఉండాలి కదా. ఆ టైం పడిపోతుందని చెప్తుంది. టైం పెరగాలంట. ఒక మీరు అందరూ హెల్ప్ చేయండి, టైం ఎందుకు పడిపోతుందో. మా ప్రోగ్రామ్ నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.